ఫ్రెండ్స్, నేటి మాట నేడు మన అందరి పరిస్థితి గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ధనమున్నదని, అనుచర గుణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించే వారికి సూచనలు ఏంటంటే, ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమణాత్మకమైనవి. ఈ క్షణికమైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతం అనుకొని భ్రమపడతాడు. ఫ్రెండ్స్, ధనజన యవ్వన గర్వం కొందరికి, కొందరికి ధనగర్వం. కావలసినంత ధనం ఉందని ఇల్లు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు, భూములు, బ్యాంక్ బ్యాలెన్సులు, ఎవరి దగ్గర చెయ్యి చాపని అవసరం లేదని చాలా గర్విస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. వీటిని చూసుకొని కళ్ళు మూసుకొని పోతాయి. ధనపిచాచి పట్టిన వాడికి భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు అనే భావం ఉండదు. అంతా డబ్బే. డబ్బున్నవారు మిత్రులు, డబ్బు లేని వారు శత్రువులు. అన్నిటి డబ్బుతోటే వెలగడుతూ ఉంటాడు. మరికొందరికి జనగర్వం. తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు. తన వల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను తాను ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు. అందరూ తన శ్రేయోభిలాసులే అని అనుకుంటారు కదా. వాళ్ళ పని తీరిన తర్వాత వాళ్ళందరూ పారిపోతారు. వారిని చూసి మనం ముందు గర్వపడతాము. మనకు అవసరమైనప్పుడు వాళ్ళు అక్కర్రారు. ఇంకా కొందరికి యవ్వన గర్వం. యవ్వనం శాశ్వతం అనుకుంటారు. కాదు, శరీరములోని బిగువులు ఎల్లప్పుడూ ఇలానే ఉంటాయని, అతడు, ఆమె అని చాలా గర్వంగా స్త్రీలు, పురుషులు గర్వపడతారు. గర్వంలో చెడును గమనించరు. కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు. అహంభావంతో ఉంటారు. ముసలి వాళ్ళందరినీ ఎగతాళి చేస్తారు. ఆమెను చూడు, ఆమె ఎట్లయింది, ఆమె పండు చూడు, ఆమె ఇంటికి వెళ్ళి చూడు, ఆమె ఎట్లా ఇంగి నడుస్తుంది, ఇలా ఎగతాళి చేస్తారు. హారతి నిమిషేత్కాల సర్వం అంటే ఈ మొత్తం ఒక్క క్షణములో హరించిపోతాయని తెలుసుకోలేరు. ఎలా అంటే, ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే ఇల్లు, వాకిలి, ధనము, డబ్బు, సంపదలా నేలమట్టమైపోతాయి. నాకేం కోట్ల ఆస్తి ఉందని గర్వించే వాళ్ళకు కూడా గర్వభంగం జరుగుతుంది. బ్రహ్మాండమైన భవనం ఉందని గర్వించేవాడు మరుక్షణములో ఎవరో దయతో పంపించే ఆహార పొట్టాల కోసం ఎగపడవలసినటువంటి కర్మ కూడా మనకు పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఏమైందా గర్వము? నీ ధనం నేను రక్షిస్తుందా? నీ జనం నేను రక్షిస్తారా? అలానే యవ్వనం కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యాన్ని ఎక్కిరిస్తూ ప్రతి జీవి మీదికి వచ్చి కూర్చుంటుందంట. కాబట్టి ఇదంతా మాయాజాలమని, క్షణికమైనదని భావించు మిత్రమా. అనుభవించు, తప్పులేదు. కానీ వాటితో ఇదే మానవ జీవితంలో యథార్థమని తెలుసుకోవడమే సాధన చెయ్యి. సాధన అంటే కళ్ళు, ముక్కు మూసుకొని గంటల తరబడి కదలకుండా కూర్చొని ఉండమని చెప్పడం కాదు. జీవితంలో నిత్యమైనది, సత్యమైనది ఏది అని తెలుసుకోవడమే ఒక సాధన అని నువ్వు తెలుసుకో మిత్రం. అకార్డింగ్ టు వివేకానంద కూడా అంటాడు, ప్రతి మనిషి, ప్రతి జీవి తనని తాను తెలుసుకున్నప్పుడే తను నిజమైన వ్యక్తిగా పరిగణిస్తాడని, పురోభివృద్ధి చెందుతాడని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు నేటి సమాజంలో మనందరికీ ఉన్నదన్నమాట. గర్వం ఇది అన్నమాట కదా. అందుకోసం ఏ గర్వం మనకు పనికి రాదు. కాలానికి అనుగుణంగా సొసైటీలో సిచ్యువేషన్స్ బట్టి బతకడమే ఒక గొప్ప కళ. అదే గొప్ప ధనము అని అనుకోవాలి. ఆహాన్ని పక్కన పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత ఒక్కరు మారినా నేను ధన్యురాలు. ఎందుకంటే ఎన్నో బుక్స్ చదువుతున్నాను, సేకరిస్తున్నాను. వాటిని వీడియో రూపాల్లో మీ అందరికీ తెలియని విషయాలు కావు, కానీ మళ్ళొక్కసారి మీ ముందు ఉంచుదామనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. ఫ్రెండ్స్, సమస్త లోక సుఖినో భవంతు.